తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జీఆర్ భవన్లో సమన్వయకర్త రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ కీలక నేతలు, తిరుపతి జిల్లా పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు రాలు కల్పలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్కుమార్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్థాయి, సంస్థాగత నిర్మాణం మరియు రచ్చబండ, అసెంబ్లీ స్థాయి అవగాహన, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అవగాహన సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు తెలియపరిచామని చెప్పారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా లేదా అని అనుమానంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. కార్యకర్తల విషయంలో గతంలో జరిగిన పొరపాటు ఇంకా జరగదని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని చూస్తాం. దానిలో భాగంగా మన రాష్ట్రం నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రకరకాలుగా మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సమస్యలన్నీ పరిష్కారం చేసేసి దాదాపుగా 397 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇన్సెంటివ్స్ తీసుకొచ్చాము, మేము అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నాము. అంతకు ముందు రోజేమో ఇది ముందు గవర్నమెంట్లోనే రీసర్వే చేయడం జరిగింది. మరి ఏమో వాళ్ళ పార్టీలోని పెద్దలకి ఏమన్నా కోపం వస్తుందనేమో వెంటనే మళ్ళా మాట మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతాము. 2023 మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యాన్యువల్ రిపోర్ట్లో 20th డిసెంబర్ 2023వ తేదీలో వచ్చినటువంటి రిపోర్ట్ను ఒకసారి చూడండి. దాంట్లో ఏమి ఇచ్చారు? ఈ దేశంలో దాదాపుగా 168 జిల్లాల్లో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ 90 నుంచి 95% పూర్తయిందని, దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అగ్రభాగాన ఉందని, ప్లాటినం గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత శరవేగంగా ల్యాండ్ డిస్ప్యూట్ని పరిష్కరించి అత్యంత ఖచ్చితత్వంతో ఈ రీసర్వేని దీనిలో భాగంగా తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 9th ఆగస్ట్ 2024న కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. దాంట్లో భాగంగా స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 2024-2025 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మినిస్ట్రీ నుంచి చీఫ్ సెక్రటరీకి అందినటువంటి లేఖ. దానిలో భాగంగానే ఫండ్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యాయి? 9 ఆగస్ట్, 19 ఫిబ్రవరి 2025 కాపీస్. సో ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉండేవి. మీరు మాటలతో చేసినటువంటి పనుల్ని కప్పుపుచ్చి చేసినటువంటి అబద్ధ ప్రచారాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోతారులే అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మాట్లాడేటువంటి మాటలు రికార్డ్ అయ్యాయి. ఎవరైనా ప్రజలు సోషల్ మీడియా యుగంలో ఎవరైనా చూడొచ్చు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ ఎక్కడ చెరిగిపోవు.
యాన్యువల్ రిపోర్ట్స్ గాను లేదంటే వచ్చినటువంటి లేఖల రూపంలో ఖచ్చితంగా ఉంటాయి. మీరు క్రెడిట్ చోరీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని చెడుగా చూపించి ఇప్పుడేదో మంచి చేస్తున్నాం చెప్పడం అనేది ప్రజలంతా అమాయకులు కాదు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఇంకొకటి సివిల్ కోర్ట్స్ అధికారాలని క్యాన్సిల్ చేశారు. నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మన ఎదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో పెద్దలు సోదరులు రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక సోదరులు గురుమూర్తి గారు, మరొక సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు అందరం కూడా కలిసి రావడం, కార్యకర్తల నాయకులతో ఈరోజు ఆ సమావేశం నిర్వహించారు. ప్రజల్లో ఈరోజు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి గత పరిపాలనని ఈ రోజునటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన వేరే తీసుకుని ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనేటువంటి ఆతృత ఈరోజు ప్రజల్లో స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పరిపాలన అంతా అవినీతి, చంద్రబాబు నాయుడు అబద్ధాలు తప్ప ఎక్కడా కూడా ఒక పద్ధతి ప్రకారం నడిపించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట చెప్పామంటే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమస్య వచ్చింది. నేను రామ్కుమార్ రెడ్డి గారి మేమందరం కూడా మన కండలే రిజర్వాయర్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య ఏంటి? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ అసెంబ్లీలో నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన మీదట చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని నిలిపివేశాడు అని చెప్పారు. మేము అడిగేది నువ్వు దానికి సమాధానం చెప్పు. ఈరోజు మాకు అనుమానాలు ఉన్నాయి. నువ్వు ఆపినప్పుడే ఏదో ఒక విధంగా లోపాయకార ఒప్పందంతో ఆపేసావు అనేటువంటి అనుమానం. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పాల్సిందంటే మేము ఇద్దరం దాని మీద చర్చించలేదు, చర్చించిన మీదట ఆ నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పలేక, ఎందుకంటే వాస్తవం దాచిపెట్టలేక దానికి సంబంధించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడితే రేపటి రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నెల్లూరుకు కూడా ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం రోజుకు 3 టీఎంసీలు తీసుకుంటామో సంవత్సరం నుంచి కనలేదు. ఎన్ని సందర్భాలలో ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు మాకు సమృద్ధిగా సాగునీరు అందించని అడిగారు. ఎన్ని సందర్భాల్లో పంటలు వేసారు, ఆ పంటలకు నీళ్లుగా ఎండిపోయినాయి, వదిలేసినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం చివరి 3-4 తరగతులకు సంబంధించినటువంటి పంటలు పండించుకోవడానికి సోమశిల తెచ్చుకుంటాం. సోమశిల కండలే రిజర్వాయర్ తెచ్చుకొని అటు సోమశిల రిజర్వాయర్ కింద ఉండేటువంటి వాటిలో థైలాండ్ వాటితో పాటు ఈ పక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కండలే రిజర్వాయర్ కింద సాగులో ఉన్నటువంటి వాటికి కూడా మనం నీళ్లు తెచ్చుకునేటువంటి అవకాశం. మమ్మల్ని ఏమో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా కూర్చోబెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాపూరు స్టేషన్ అవతల వాళ్ళని ఇదే పోలీసు దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు అక్కడ పోయి రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడుతారు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉంటే అరిష్టమో, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అరిష్టమో. చంద్రబాబు నాయుడు ఏ రోజు పాదం మోపినా రైతులకు అరిష్టమో దరిద్రం అనేటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి మాటలు మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. కాకపోతే మేము చెప్పేది ఏమిటంటే ఈరోజు మీరు గమనించండి తేడా. మీరు అంతమంది 4 ఎమ్మెల్యేలు, కార్లు, పైన మళ్ళీ మీ అధ్యక్షుడు ఫోన్లు ఇన్ని చేస్తే మీరు తీసుకువెళ్తే ఎంతమంది రైతులు వచ్చినారు? దారి పొడిగిత నెల్లూరు దగ్గర నుంచి ఇటు రాపూర్ రూటు, నెల్లూరు రూటు, మనుగోలు రూటు, సైదాపురం రోడ్డు, ఆ పక్క నుంచి కలువాయి రోడ్డు అన్ని దగ్గరలో ఆపి దిగ్బంధనం చేసి ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పోలీస్ ఫోర్స్ అన్ని పెడితే మాకెంతమంది రైతులు వచ్చారంటేనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎటువంటి రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటుంది అనేటువంటి స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా మమ్మల్ని అడగదొక్కి అది ఉధృతం కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పనిసరిగా రైతుల్లో ఈ రోజు అది ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా ఆపేసేది అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఎక్కడ విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలకు, నాయకులకు స్ఫూర్తినిచ్చే విధంగా పలు విషయాలు పంచుకోవటం జరిగింది. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తామని ప్రజల ఆదేశాల మేరకు ఇచ్చిన పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఈ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ప్రజల కోసమే ఉంటాయని తెలియజేస్తూ ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజల కోసమే పోరాడతాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా
మేము ఎక్కడికి వెనక్కి తగ్గేది లేదని తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన వారిని మీడియా సమావేశంలో ఉద్దేశించి మాట్లాడతారు. ఇంకేమన్నా డౌట్ ఉన్నా కూడా మీరు అడగదు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.